హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. అవకాడో ఐస్ క్రీమ్ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని. నేను ఒకసారి ఇంట్లోనే తయారు చేసుకొని తింటాను చెప్పాను కదా. దీనికి కావాల్సిందండి, ఇది కోయిటు మిల్క్ పౌడర్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. కానీ ఇది ఎక్కడ దొరకదండి. బయట మన సౌదీలో అయినా, బయట మన ఇండియాలో అయినా ఎక్కడ దొరకదండి. ఇది కోయిట్లోనే దొరుకుతుందండి. ఇది కోయిట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఇది మిల్క్ పౌడరు. ఈ మిల్క్ పౌడర్తో నేను ఒకసారి కర్డ్ తయారు చేశాను, హోమ్ మేడ్ కర్డ్ అని, పెరుగు. ఆ వీడియో కూడా ఉందండి, చూసే నా వీడియో. కావాలంటే దీని కింద లింక్ ఇస్తాను, దాంట్లో చూడండి కావాలంటే. మీకు ఈ అదే మిల్క్ పౌడర్తో ఎలా పెరుగు తయారు చేస్తారని. ఇప్పుడు నేను అరటిపండు, అవకాడో, హనీ అండి, హనీ వేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసాను, మిల్క్ పౌడర్ వేసానండి. మిల్క్ పౌడర్ వేసి మొత్తం గ్రైండర్ చేశాను. ఎంత అంటే ఎంత స్మూత్గా గ్రైండర్ చేసేయాలి, మెత్తంగా అయిపోవాలి. మళ్ళీ అంటే ఇంకొంచెం హనీ, ఇంకొంచెం మిల్క్ పౌడరు, మళ్ళీ కొంచెం ఎక్కువ థిక్గా రావాలి కదా. అంటే మనం అది గ్రైండర్ వేసేటప్పుడు కొంచెం పలసంగా వేసాను, ఎందుకంటే మరీ అంత గట్టిగా ఉండకూడదు కదా అని. అందువల్ల ఏంటంటే మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి, మళ్ళీ దాంట్లో మిల్క్ పౌడరు, హనీ, తర్వాత ఏంటంటే కొంచెం అంత థిక్ లేకుండా, అంత ఏం చెప్తారు, అంత పలసగా లేకుండా కొంచెం అలా మనం దోసపిండికి అలా చేస్తాం కదా, అలా జారుడుగా ఉండాలండి. ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక్క రోజైనా పెట్టచ్చు, మీ ఇష్టం అండి. 8 hours కంపల్సరీ కావాలి డీప్ ఫ్రిడ్జ్లో. కావాలంటే మీకు ఎంతసేపు, ఈరోజు తింటారు రేపు తింటారు అలాగా. నేను మస్ట్గా అండి, నాకు ఎప్పుడైనా తలనొప్పి వస్తుందా సడన్గా అని నేను రెడీగా చేసి పెట్టుకుంటాను. నేను రెడీగా చూడండి, సూపర్ అంటే సూపర్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ మీకు